గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీలో ఇప్పుడు ఒక పొలిటికల్ కహాని నడుస్తోంది. అదే జగన్ రెడ్డి అబద్ధాల కహాని అంటూ ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పి మూలన కూర్చోబెట్టడంతో ఏం చేయాలో తెలియక నోటికొచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. 5 ఏళ్ల పాలనలో ఏపీ ఎంతటి విధ్వంసానికి గురైందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలన ఎంతగా భ్రష్టు పట్టిపోయిందో ఏపీ ప్రజలకే కాదు, యావత్ దేశానికి కూడా తెలిసిందే. అందుకే కదా విదేశాల్లో ఉన్నటువంటి ఏపీ వాసులు సైతం భారీ సంఖ్యలో కదిలొచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచి మూలన కూర్చోబెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం విధ్వంసం పాలైనటువంటి ఏపీని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం ఇప్పుడు చూస్తున్నాం. ఎంతో అనుభవశాలి అయినటువంటి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథాన నడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అటు సంక్షేమం, ఇటు పెట్టుబడులతో నవ్యాంధ్రను వికాసం దిశగా నడిపిస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేకపోతున్నటువంటి జగన్ అండ్ బ్యాచ్ తనకు అలవాటైనటువంటి కుటిల రాజకీయాలకు మళ్లీ తెరతీసింది. విధ్వంసాలకు ప్లాన్ చేస్తోంది, చీప్ రాజకీయాలను రచిస్తోంది. ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై చర్చించాల్సినటువంటి జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న బంకతో సమావేశాలను డుమ్మా కొట్టి ప్రెస్ మీట్లతో పబ్బం గడుపుకుంటున్నారంటూ ప్రజలు మాట్లాడుతున్నారు. అక్కడ కూడా తనకు అలవాటైనటువంటి అబద్ధాలనే నమ్ముకుంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి పచ్చి అబద్ధాలను అలవోకగా వల్లెవేస్తూ నవ్వుల పాలవుతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ప్రెస్ మీటర్గా పేరుగాంచిన జగన్ రెడ్డి నిన్న కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. మళ్లీ అవే అబద్ధాలను వల్లవేశారు. ఎల్నినో ఎఫెక్ట్తో నార్లు ఎండిపోతున్నాయని, రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శలు గుప్పించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందంటూ ఆయన వాపోయారు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. రైతులను ఇబ్బందులు పడుతుంటే, రైతులు వరదలతో నష్టపోతే వాళ్ళను పరామర్శించడానికి హెలికాప్టర్లో పైనుంచి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, అంటే అట్లా వెళ్ళి చూసినటువంటి పరిస్థితి మనం అప్పుడు చూసాం. రైతుల దగ్గరికి వెళ్ళి సెలెక్టెడ్గా కొద్ది మందిని పిలిపించుకొని ఆ బారికేడ్లు పెట్టి పరదాలు కట్టేసి పంట పొలాలు చూడకుండా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏ విధంగా చేశారో అప్పుడు చూసాం. అసలు రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఉందా? ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. ఇక పంటలకు సాగునీరు ఇవ్వడం లేదంటూ సీఎం చంద్రబాబును ప్రస్తుతం ఇప్పుడు విమర్శించడంతో కూటమి నేతలు కూడా తిరిగి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది జూన్, జూలై నెలలో 52% తక్కువగా వర్షపాతం నమోదైందని ఆయనే అంటూనే ప్రభుత్వ నిర్వాహకంతో ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయంటూ కూడా మళ్ళీ ఆయనే చెప్తా ఉన్నారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం లేదంటూనే ఆ వెంటనే ఖరీఫ్ పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేసి నవ్వుల పాలయ్యారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థమవుతోందా అంటూ కూడా రైతులు, ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే జగన్ రెడ్డి కామెడీలు అక్కడితో ఆగిపోలేరు. వెలిగొండను తానే పూర్తి చేశారంటూ జగన్ ప్రకటించుకున్నారు. అయితే ఈ నెల 31న ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించబోతున్నటువంటి తరుణంలో తానే ఈ ప్రాజెక్టు పూర్తి చేశారని జగన్ కలరింగ్ ఇవ్వడానికి విఫల యత్నం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. విశాఖ ఏదైతే గన్నవరం విమానాశ్రయ దానికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు మొన్న భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఓపెన్ చేసిన తర్వాత అదంతా క్రెడిట్ నాదే అంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టు వెలిగొండకు సంబంధించి కూడా నేనే చేశానని చెప్పుకునే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించడంతో ఆందోళన చెందుతున్నటువంటి జగన్ బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. బీసీలను ఎంతగా ఇబ్బంది పెట్టారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అచ్చెన్నాయుడు కావచ్చు, తర్వాత బీద మస్తాన్ కావచ్చు, ఇట్లాంటి చాలామంది ఎంతమందిని ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి, మరి అవన్నీ గుర్తులేవా? ఇక బీసీలకు తాను కోటా కుదించినటువంటి విషయం ప్రస్తావించకుండా తన మంత్రివర్గంలో రాజ్యసభ స్థానాల్లోనూ స్థానిక సంస్థల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారని ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక తన పార్టీకి చెందినటువంటి బీసీ నేతలు సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్లపై చంద్రబాబు కక్షతో తప్పుడు కేసులు బనాయించారంటూ కూడా ఆరోపిస్తూ పబ్లిక్గానే తప్పు చేసిన తన పార్టీకి చెందిన తప్పుడు నేతలను జగన్ పబ్లిక్గా వెనకేసుకొచ్చారు. ఇలా ప్రెస్ మీట్ పేరుతో జగన్ చేసినటువంటి డ్రామా చూశాక ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి 2019లో పులివెందుల ఎమ్మెల్యే పవర్లోకి వచ్చాక సడన్గా బీసీల రిజర్వేషన్ల శాతం 24కు ఎందుకు పడిపోయిందో మరి వారెందుకు మాట్లాడట్లేదు?
కరువు కాటకాలు ఎల్లిలో ఎఫెక్ట్ ఒక్క ఏపీనే కాదు యావత్ దేశాన్ని కూడా ప్రభావం చూపుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అంశాలతో రాజకీయం చేయడం సమంజసమేనా? తన హయాంలో తన అన్నదాతలకు ఉసురు పోసుకున్నటువంటి జగన్ వ్యాఖ్యలను రైతులు నమ్మే పరిస్థితులు ఉన్నాయా? నిజంగా సమస్యలు ఉంటే అసెంబ్లీకి వెళ్లి చర్చించకుండా ఇలా ప్రెస్ మీట్ పేరుతో డ్రామాలేంటి? బీసీ కార్పొరేషన్ల పేరుతో మోసం చేసినటువంటి విషయాన్ని మర్చిపోయారా? బీసీలపై దాడులు హత్యాకాండలు జగన్ రెడ్డికి గుర్తులేవా? మరి వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతమంది బీసీలను పొట్టన పెట్టుకున్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అని బీసీలందరూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్గా మనం చర్చలోకి వెళ్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి ABN.